ఎంత సంపాదించినా సుఖము లేదు మానవునికి. ఎందుకంటే లేనిపోని ఆలోచనలు, ఇంకా సంపద కావాలని. ఉన్న ఉన్నదానితో తృప్తిపడి ఆనందంగా జీవించేవాడు ఎవరు అంటే, కనీసం మనం చూస్తూ ఉంటాం, నలుగురు పిల్లోలను పుట్టించుకుంటారు, రోడ్ల పక్కన పోతూ ఉంటారు, ఎంతో ఆనందంగా నిద్రపోతారు. పొద్దున లేస్తే మళ్ళీ రేపటి వరకు వాళ్ళు మళ్ళీ సంపద కావాలి అనేది అప్పుడు తృప్తి. కానీ భగవంతుడు ఏమో వాళ్ళను ఆరోగ్యంగా చూస్తున్నాడు, తృప్తిగా జీవిస్తున్నాడు. దండిగా ఉన్నవాళ్ళు ధనవంతులే, మరి ఇంటికాడ ఒక సెక్యూరిటీ గార్డు, మరొకటి ఏమేమో ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళల్లో ఆనందం ఉంది అంటే, వాళ్ళను పోల్చుకుంటే మరి ఏమి ఆనందం ఉంది? ఏమీ లేదు. ఎప్పుడు కష్టం చేయాలనే దానికి ఇష్టం లే, కానీ ఎక్సర్సైజ్ చేయాలని ప్రయత్నాలు. దానివల్ల ప్రయోజనం ఏముంది దేశానికి కానీ వాళ్ళకి కానీ? కష్టం పడితేనే మంచిది కదా. కష్టం చేసేదానికి ప్రయత్నం చేయాలా. మరి కష్టంలోనే మన కర్మే శ్రీరామ రక్ష. మనం కర్మ ఎంచుకున్న కర్మకు న్యాయం చేసినప్పుడే మనకు అది అంతా మంచి జరుగుతుంది. అది సత్యం. జై శ్రీమన్నారాయణ.